హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బాదం పౌడర్ చేసుకుందాం. బాదం మిల్క్ పౌడరు తయారు చేసుకుందాము. ఇన్స్టెంట్ అప్పుడప్పుడు కలుపుకొని తాగేయచ్చు అనమాట. చూడండి, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. బాదం పప్పు, జీడిపప్పు, షుగరు. ఈ ప్లేస్లో మనం కలకండ వేసుకోవచ్చు. తర్వాత కొంచెము పిస్తా, కుంకుమ పువ్వు, కొంచెం ఎలాచి తయారు చేద్దాము. చూపించి పాన్ చేసి ఇలా వేయించుకుందాము. చూడండి, ఇలా లైట్గా వేయించుకున్నాము. సన్న మంట మీద, హై పెట్టకండి, మాడిపోతుంది. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు, పిస్తా వేసేద్దాము. ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా బాదం పప్పు, కొంచెం ఇలా జీడిపప్పు వేసుకున్నాము. లైట్గా ఇవి కూడా కొంచెం వేయించుకున్నాము. జీడిపప్పు, ఇప్పుడు పిస్తా పప్పు కూడా వేసేసుకున్నాము. ఈ మూడు లైట్గా వేయించుకున్నాము. చూడండి, ఇలా సన్న మంట మీద ఇలా వేయించుకున్నాము. చూడండి, ఇలా వేగిపోయాయి కదా. ఇట్లా ప్లేట్లో పోసుకొని చల్లారబెట్టుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్నామండి, జార్లో పోసుకొని. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, అట్లా ఒక బౌల్లో పోసుకున్నాము. ఇప్పుడు షుగర్ పోసుకున్నామండి. 1/4 కప్పు కదా బాదం పప్పులు అన్నీ, 1 కప్పు షుగర్ వేసాను. ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఒక ఎలాచి వేసుకుందాము. 6 ఎలాచి వేసాను. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నామండి, కలర్ కోసం. ఇది వేస్తేనే బాగుంటుంది. షుగర్ కూడా మిక్సీ పట్టేసానండి. 2 ఇలా కలుపుకుందాము. పెద్ద జార్ అయితే ఒకేసారి వేసుకోవచ్చు అన్నీ. ఇట్లా కలిపేసుకున్నాము. షుగరు, బాదం పప్పుల పౌడరు అంతా ఇలా కలిపేసుకున్నాము. చూడండి, చిటికెడు కుంకుమ పువ్వు వేసాను. అది మన ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు ఉంటే. ఇలా ఇవి కూడా కొంచెం అక్కడక్కడ మనము డ్రింక్ తాగేటప్పుడు కొంచెం బాగుంటుంది, పంట కింద తగులుతూ బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. అందుకని కొంచెం కట్ చేసి పెట్టాను. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే, ఎయిర్ కంటైనర్లో ఇలా కలిపేసుకుందామండి. బౌల్లో సరిగా కలవలేదు. ఇట్లా ప్లేట్లో పోసుకొని అంతా కలిపి పెట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా తాగుతాం కదా, ఇష్టపడతాం కదా అందరము. చాలా బాగుంటుందండి. ఎనర్జీ డ్రింక్ ఇది, పిల్లలకైతే చాలా మంచిది. ఇలా చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసాను మొత్తం. ఇలా ఒక బౌల్లో పోసుకొని ఇలా గట్టిగా ఇట్లా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 months బయట పెట్టొచ్చు, కానీ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రెష్గా ఉంటుందండి. అంతే. ఇప్పుడు పాలు కాసుకొని చూద్దాము. ఇలాగా ఒక గ్లాస్ పాలు పెట్టానండి, కలుపుకుందాము, చూద్దాము. ఇట్లా పాలు కాగిన తర్వాత, ఇవి సమ్మర్లో అయితే చల్లగా తాగొచ్చు, వింటర్లో అయితే వేడిగా కూడా తాగొచ్చండి. చాలా బాగుంటుంది. రెడీ, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే తాగొచ్చు. ఇలాగ పాలు కాగిపోయాయి చూడండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి, అంటే టేస్ట్ని బట్టి. కానీ 1/2 లీటర్ పోసాను పాలు, 3 స్పూన్స్ సరిపోతుంది.
బాగుంది. ఇలాగా 3 స్పూన్స్ వేసాను కదా, ఇలా కాసుకొని మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనము బయట ఎలా ఉంటాయో అని మనకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా, ఇది మనము సొంతగా చేసుకున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది. పావు లీటర్కి 4 స్పూన్స్ వేసానండి, చిన్న స్పూను. చూడండి ఇలా రెడీ అయిపోయాయి డ్రింకు. టేస్టీగా తాగేయచ్చు, బాగుంటాయండి, చేసుకోండి. స్టక్ అయిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకొని తాగేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ అండి.